నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుతం రంజాన్ మాసం అయితే జరుగుతూ ఉందన్నమాట. కువైట్లోని ప్రజలందరూ పవిత్రంగా ఉపవాసాలు ఉంటూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న గందరగోళం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళ యొక్క ఉపవాసాలు కూడా వాళ్ళు ప్రశాంతంగా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్నమాట. అలాగే రేపు బుధవారం మనం చూసుకుంటే కానీ చంద్రుని యొక్క వీక్షణ కమిటీ మూన్ సైన్ అథారిటీ అయితే రేపు 6 గంటలకైతే సమావేశం నిర్వహించనుందన్నమాట. అలాగే కువైట్లో మనం చూసుకుంటే కానీ శుక్రవారం ఈదు ఉంటుందా, గురువారం ఈదు ఉంటుందా అని చెప్పేసి ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. దానికి బుధవారం సాయంత్రం సమావేశం అవుతూ ఉన్న మూన్ సైట్ అథారిటీ అయితే క్లారిటీ ఇవ్వనుంది. దీనికి సంబంధించి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. కువైట్లో మూన్ సైట్ అథారిటీ బుధవారం సాయంత్రం 6 గంటలకు సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్లో షావాల్ 1447 ప్రారంభాన్ని సూచించే నెలవంకను చూడటానికి సమావేశమవుతుందని చెప్పేసి, నెలవంకను చూసిన ఎవరైనా సరే తమకు సాక్ష్యాధారాలతో నివేదించాలని చెప్పేసి కమిటీ కోరింది. మరియు కువైట్ రాజు గారు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారు, కువైట్ యువరాజు సబా ఆల్ ఖలీద్ ఆల్ అహ్మద్ ఆల్ సబా గారు, కువైట్ ప్రధానమంత్రి గారు అహ్మద్ అబ్దుల్లా ఆల్ అహ్మద్ ఆల్ సబా గారు కువైటీ ప్రజలకు మరియు ప్రవాసులను అభినందిస్తూ కువైట్ భద్రత కోసం అందరూ ప్రార్థించాలని చెప్పేసి కువైట్ రాజు గారు కోరడం జరిగింది. ప్రతిరోజు దేవుడికి ప్రార్థన చేస్తూ కువైట్లోని ప్రజల భద్రత మరియు రక్షణను చూసుకోవాలని చెప్పి ప్రార్థనలు చేస్తూ ఉన్నట్లు కువైట్ రాజు గారు తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ప్రస్తుతం కువైట్లో రంజాను గురువారమా శుక్రవారమా అనేది రేపు బుధవారం సాయంత్రం 6 గంటలకు మనం చూసుకుంటే మూన్ సైట్ అథారిటీ సమావేశం నిర్వహించి పూర్తిగా చంద్రుడి యొక్క నెలవంకను వీక్షించిన తర్వాత దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే కువైట్లో రంజాన్ 30 రోజులు ఉంటుందా, 29 రోజులు ఉంటుందా అని చెప్పేసి రేపైతే తెలిపోనుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.